పెద్ద గ్లిమ్స్ వచ్చినాయి, ఎలా అనిపించింది నీకు? చాలా అంటే చాలా బాగుంది. అంటే రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ తర్వాత వస్తున్న సినిమా ఇది. జస్ట్ గిల్సే, ఇది ఒక టీజర్ లా చూపించారు మన బుచ్చిబాబు గారు. అంటే ఆయన చాలా గ్యాప్ తర్వాత. అండ్ ఆ డైలాగ్ గానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ, ఆ ఉన్న లుక్ గానీ చాలా మాస్, అంటే మాస్. అంటే నాకు ఎట్లా ఒక పుష్ప, ఒక నానిది దసరా, ఇవన్నీ ఇమాజిన్ లోకి వస్తాయి అనమాట. మనం ఆల్రెడీ రంగస్థలం చేశాడు ఇట్లా మాస్ లోనే. బట్ అంతకు మించి మాస్, దాంట్లో మరి అంత మాస్ ఏమి ఉండదు. బట్ అంతకు మించి మాస్ ఉంటుంది నేను అనుకుంటున్నాను. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. అండ్ మన మీర్జాపూర్ ఉన్నగారు ఉన్నారు దీంట్లో. అండ్ అలాగే శివరాజ్ కుమార్ అన్న. ఇంకా జస్ట్ ఓన్లీ రామ్ చరణ్ టీమ్స్, ఇంకా నెక్స్ట్ వీళ్ళందరూ ఉన్నాయి. ఇంకా వీళ్ళందరూ వస్తాయి ఇంకా నెక్స్ట్, అప్పుడు ఇంకా బాగుంది. ఓవరాల్ గా ఇట్టు కొట్టబోతున్నారా? పక్కా. ఎందుకంటే ఆల్రెడీ సుకుమార్ రైటింగ్ దీంట్లో, డైరెక్షన్ బుచ్చిబాబు గారు. అండ్ ముగ్గురు మంచి ఫామ్ లో ఉన్న వాళ్ళే కాబట్టి పక్కా పడతాను అనుకుంటున్నాను. అంటే యాక్చువల్లీ బుచ్చిబాబుది ఇది రెండో సినిమానే, గ్లోబల్ స్టార్ తో చేస్తున్నాడు. ఆ ప్రెజర్ హ్యాండిల్ చేయగలుగుతాడా? ఆయన ఫస్ట్ సినిమానే చేయాలి. బట్ ఆ గ్యాప్ లో ఆయన వేరే సినిమాలు చేయడము, తర్వాత ఆయన వెంటనే ఇప్పుడే చేయడం అట్లా కుదరలేదు. సో ఆ ప్రెజర్ హ్యాండిల్ చేయగలడంటావా? ఆల్రెడీ ఈ గ్లిమ్స్ లో కనపడుతుంది కదా, హ్యాండిల్ చేశాడనేది అనిపిస్తుంది కదా చాలా. ఎందుకంటే గ్లిమ్స్ లో కనపడుతుంది కదా, అంత అవుట్పుట్ వచ్చిందని అర్థం చేసుకోవాలి మనోడు హ్యాండిల్ చేశాడు.